అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మాజీ సీఎం కేసీఆర్ రేపు నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబెల్లికి వెళ్లనున్నారు. పెద్ద సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించనున్నారు. ఇంటి పెద్దను కోల్పోయి శోకతప్త హృదయాలై ఉన్న పెద్ద సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చి కష్టకాలంలో ఉన్న వారికి భరోసా ఇవ్వనున్నారు. ఇదే సందర్భంలో నర్సంపేట నియోజకవర్గ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, పెద్ద అభిమానులకు కేసీఆర్ గుండె ధైర్యం నింపి రానున్నారు. కాగా పెద్ద కుటుంబాన్ని ఆదుకునేందుకు విశాల హృదయాన్ని చాటుకున్న కేసీఆర్ ఇప్పటికే 2,25,00,000 రూపాయలను ఆర్థిక సహాయం ప్రకటించారు. కేసీఆర్ మాజీ సీఎం కేసీఆర్ రేపు నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబెల్లికి వెళ్లనున్నారు. పెద్ద సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించనున్నారు. ఇంటి పెద్దను కోల్పోయిన శోకతప్త హృదయాలైన ఉన్న పెద్ద సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చి కష్టకాలంలో ఉన్న వారికి భరోసా ఇవ్వనున్నారు. ఇదే సందర్భంలో నర్సంపేట నియోజకవర్గం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, పెద్ద అభిమానులకు కేసీఆర్ గుండె ధైర్యం నింపి రానున్నారు. కాగా పెద్ద కుటుంబాన్ని ఆదుకునేందుకు విశాల హృదయాన్ని చాటుకున్న కేసీఆర్ ఇప్పటికే 2,25,00,000 రూపాయలను ఆర్థిక సహాయం ప్రకటించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఇటీవలే హఠాత్మానుగా మరణం చెందారు. చెందిన నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ అధినేతగా ఉన్నటువంటి కేసీఆర్ రేపైతే స్వయంగా నర్సంపేటలో ఉన్నటువంటి నల్లబెల్లి గ్రామానికి వెళ్తారు. వెళ్లి వారి కుటుంబాన్ని కూడా పరామర్శిస్తా అని చెప్పి మాకు ఇప్పటికే సమాచారం ఉంటుంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి మరోవైపు పెద్ద సుదర్శన్ రెడ్డి చనిపోయిన నేపథ్యంలో సంస్మరణ సభను కూడా భార్యతో నిర్వహిస్తున్నారు. ఇది థియేటర్ ఆధ్వర్యంలో కూడా నిర్వహిస్తారని చెప్పొచ్చు. ఈ క్రమంలో రేపు ఉదయం 10 గంటల సమయంలో మాత్రం నేరుగా హైదరాబాద్ నుంచి నర్సంపేటకైతే చేరుకుంటారు. చేరుకున్న తర్వాత అక్కడ వారి యొక్క కుటుంబ సభ్యులు పరామర్శించడం, అదేవిధంగా వారికి ఓదార్పునిస్తూ, అదేవిధంగా వారి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తారు. మరోవైపు ఇక్కడ ఇటీవల ఇటు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఆవిర్భావం నుంచి కూడా ఇటు తెలంగాణ ఉద్యమం కూడా మొదటి నుంచి కూడా తనతో పనిచేసినటువంటి పెద్ద సుదర్శన్ రెడ్డిని తను తలుచుకుంటూ ఒక సంస్కార సభ నిర్వహిస్తారు. అదేవిధంగా పార్టీ కూడా ఇటీవలే అతనికైతే దానికి 2 కోట్ల రూపాయల చెక్కులు కూడా అందించే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి ఉన్నాడు కాబట్టి పార్టీ తరఫున 2 కోట్ల చెక్కును కూడా వారి కుటుంబ సభ్యులకు అందించే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో ఇటు నర్సంపేట నియోజకవర్గ పరిధి కాకుండా ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన వారంతా కూడా ఇక్కడ భారీగా రేపు తరలి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పొస్తుంది. ఏంటి ఇప్పుడు నర్సంపేటకి కేసీఆర్ రానున్న నేపథ్యంలో అక్కడ భద్రత ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? అలాగే రేపు పెద్ద అభిమానులు కావచ్చు, లేకపోతే పార్టీ కార్యకర్తల్ని కానీ కేసీఆర్ కలిసే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు పెద్ద సుదర్శన్ రెడ్డి చనిపోయిన తర్వాత కూడా కేసీఆర్ యశోద హాస్పిటల్లో మాత్రమే పరామర్శించారు. కానీ ఆ తర్వాతకి మాత్రం ఇక్కడ తన స్వగ్రామానికి అయితే రాలేదు. కాబట్టి ఇక్కడ పెద్ద సుదర్శన్ సంబంధించిన ఒక సంస్మరణ సభ నిర్వహిస్తున్నారు. ఇది కూడా పెద్ద ఎత్తున నిర్వహించడానికైతే భారీ అయితే ఏర్పాటు చేస్తారు. ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభిమానులు, కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉంటుంది. మరోవైపు ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో కూడా కేసీఆర్ తో పాటు కూడా పనిచేస్తారు. అదేవిధంగా చాలా ఉన్నటువంటి యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులతో మమేకమవుతూ కూడా తెలంగాణ ఉద్యమాన్ని నడిపినటువంటి నేతగా పేరున్నటువంటి పెద్ద సుదర్శన్ రెడ్డి సంస్థల సంబంధించి పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం అయితే ఉంది. మరోవైపు ఇక్కడ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా వస్తున్న నేపథ్యంలో మాత్రం పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. దానికి అనుగుణంగానే కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎన్ని గంటలకి నల్లబెల్లికి చేరుకోనున్నారు? అక్కడ ఎంతసేపు ఉండే అవకాశం ఉంది? ఉదయం 10 గంటలకు మాత్రం నేరుగా
తన హైదరాబాద్ నుంచి నేరుగా ఇప్పుడు కూడా వరంగల్ కి చేరుకుంటారు. ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులతో కలిసి నేరుగా నర్సంపేట పరిధిలో ఉన్నటువంటి నల్లబెల్లి గ్రామానికి అయితే 11:30కి అయితే చేరుకుంటారు. 11:30 చేరుకునే తర్వాత 12 గంటల సమయంలో మాత్రం పెద్ది సుభాష్ రెడ్డి ఇంట్లోకైతే చేరుకున్న తర్వాత అక్కడటువంటి వారి పెద్ది సుభాష్ రెడ్డి సంబంధించిన కుటుంబ సభ్యులతో దాదాపుగా 30 నిమిషాల పాటు కూడా వారితో మాట్లాడే అవకాశం ఉంది. ఆ తర్వాతకి వారికి సంబంధించిన ఒక బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా ఒక చెక్ ను కూడా అందజేస్తారన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి సంస్మరణ సభ మాత్రం జరుగుతుంది. ఇది కూడా కేటీఆర్ హాజరని నడుస్తుంది కాబట్టి మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి సభకు కూడా హాజరవుతామని చెప్పి మనకైతే ప్రస్తుతానికైతే సమాచారం అవుతుంది. సందీప్, థ్యాంక్ యూ శ్రీకాంత్.